నమస్తే మామ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలా వీడియో వచ్చేసి మన మిర్చి అయితే బస్తాలో తొక్కి అయితే కుకునూరు అయితే తీసుకుపోవాలా. మొన్న అయితే సెకండ్ అయితే తొక్కామన్నమాట, బస్తాలు ఉండలేదని అయితే ఆపేసాం. ఆ మిగతాయి కూడా ఈరోజు తొక్కి అయితే ఈరోజు అయితే కుకునూరు అయితే తీసుకెళ్దాం. అన్నయ్య వచ్చేసి అక్కడ బెండనార అయితే ఉంది, కలిపి అయితే చేస్తుండు. ఇవి అనమాట మనం తొక్కినవి మొన్న. ప్రస్తుతానికి అయితే మొత్తానికి 5-6 తొక్కినాము, మిగతా అయితే మిగిలిపోయింది. దాన్ని అయితే తొక్కి అయితే పట్టుకెళ్ళాలా. ప్రస్తుతం మనం తొక్కడానికి అయితే మొత్తం మారిపోయి ఉండింది ఈ మిర్చి అన్నది. నైట్ బరకని తీయలేదు కాబట్టి మొత్తం మారిపోయింది. ఆయన అయితే కలుపు అయితే తీస్తున్నాం. తీసిన తర్వాత వాడిని అయితే మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ పదును వస్తుంది. పదును వచ్చిన అయితే మళ్ళీ తొక్కడం అయితే స్టార్ట్ చేస్తాం. అట్లయితే పదును వచ్చేసింది మళ్ళీ అయితే మిర్చి అయితే తొక్కడం అయితే స్టార్ట్ చేసాము. చూసారా, మినిమం 4 బస్తాలు అయితే వండింది. వాటిని అయితే ఇలా తొక్కుతున్నాం. తొక్కేసి అయితే కుక్నూరు అయితే తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే ఇలా తీసుకురామన్నారు, లారీ లోడ్ అవుతుందంట. అక్కడ కూడా మిరపకాయలు తొక్కడం అయిపోయింది మొత్తం. మన బండి నేను చూపిస్తాను మీకు. తోటకాడ వేసేసి అయితే వెళ్ళిపోయాయి అనమాట. నైట్ అయితే కట్లు కట్టాయి, ఎక్కడికక్కడికి కట్లు ఇప్పాల. బస్తాలు అయితే లోడ్ చేసినాము. మొత్తం వచ్చేసి 15 బస్తాలు అనమాట. ముందు వచ్చేసి గేట్ ఉంది ఆ కాలువ కాడ. మా పెద్దనాన్న అయితే నడుచుకుంటే అయితే గేట్ అయితే తీస్తుండు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎక్కి మళ్ళీ అక్కడికి వెళ్ళి దిగి మళ్ళీ గేట్లు అయితే తీయాలి కాబట్టి. డీజిల్ కోసం మళ్ళీ వినయపురమే వెళ్ళాల్సి వస్తుంది డీజిల్ ఎక్కడ ఆగిపోద్ది బండి. వినయపురం వెళ్ళాలి, మళ్ళీ కుక్కూరు పోవాలా. నా తొక్కలో అది ఇటు తినడమే సరిపోయేలాగా. సెట్ అయితే ఏంటి, మన బండి అయితే పూర్తిగా అయిపోయింది. డీజిల్ క్యాన్ పట్టుకుని అయితే వెళ్ళి బొంకాడ డీజిల్ కొట్టిచ్చేస్తున్నా. బండి ఆడుందో చూపిస్తామా మీకు. ఆడుంది. ఇక్కడ దాకా వచ్చి అయితే మొత్తానికి డీజిల్ అయితే ఖతం అయిపోయింది. నడుచుకుంటూ వెళ్ళి డీజిల్ అయితే తెస్తున్నా. మళ్ళీ పోసి డీజిల్ క్యాన్ అయితే వాళ్ళకైతే ఇచ్చేసి రావాలి మళ్ళీ బొంకోళ్ళకి. ఎందుకంటే మనం నమ్మిచ్చారు కాబట్టి క్యాను వాళ్ళు తీసుకెళ్ళి అయితే ఇచ్చేయాలన్న వాళ్ళకి. అమ్మా, ఇవే అనమాట మా షాప్ వచ్చేసి. ఏమైనా మందులు కావాలన్నా కూడా మిర్చికి ఇక్కడే తెచ్చుకుంటాం అనమాట మేము వచ్చి. అంకుల్ గారు అయితే మళ్ళీ మిర్చి కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు దించాలా, చూద్దాం వస్తే ఎట్టుందో. మళ్ళీ రిటర్న్ తిప్పారు రాయి గుమ్ముందంట. ఇది లారీ వచ్చేసి అట్లా మళ్ళీ రిటర్న్ తిప్పారు. సెంటర్కి వెళ్ళి కాటా చేసుకొని లారీ కాడికైతే తీసుకుపోవాలా. వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటున్నా, నేను వెళ్తానే ఉన్నా. దగ్గర కొండపల్లి వెళ్ళిపోయేలాగున్నావా. కుక్కునూరు అయిపోయే పని తీసుకెళ్ళిపోతున్నారు ఇటు. కొండపల్లి దాటిపోవాలనుకుంటా నాకు తెలిసి వరకు అయితే. రాయకొమ్ము అంటే అయ్యి ఉండాలి. లారీ అటు లోడ్ అవుతుందంటే అక్కడికి అయ్యి ఉంటుంది నాకు తెలిసి. అంతకంటే ఎక్కువ అయ్యి ఉండదు. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తాం. ఫైనల్గా లారీ దగ్గరికి అయితే వచ్చాను. మన బస్తాలు అయితే కాటా వేస్తున్నారు. నేను మామూలుగా పెద్ద కాట ఉంటుంది అక్కడే వేస్తారు అనుకున్నా. కాకపోతే మామూలుగా 100 కేజీల కాటను, 150 కేజీల కాటను దాని మీద అయితే వేస్తుండు. మన బస్తాలకు అయితే ఆనవాళ్ళు వేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ వేరే అంకుల్ గారి నుంచి అయితే వెళ్తున్నాయి కాబట్టి లారీలో దగ్గర 5 మూటాలు దాకా ఉన్నాయంట. అందుకే అవి లంకలు అయితే రాశారు. మన అయితే మొత్తం అన్లోడ్ అయితే చేసేసిన నేను. అన్న వాళ్ళు అయితే కింద ఉన్నారు, చూసారా మా ఫ్రెండ్. అలా అయితే నిచ్చెన నుంచి అయితే ఎక్కి వెళ్తున్నారు పైకి. అయితే నేను కింద నుంచి అటు వేస్తారు అనుకున్నా. కాకపోతే వాళ్ళు సింపుల్గా లారీతో పాటు నిచ్చెన కూడా తిప్పుతున్నారు అన్నవాళ్ళు. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఒక అన్న భుజం మీద ఎక్కితే లారీ మీద అయితే వెళ్తున్న బైక్ వాళ్ళు అయితే మన బండిని అయితే అడిగి వెళ్తున్నారు ఎందుకో నాకు అర్థం కాలేదు. మనదైతే తెలంగాణ కాబట్టి బండి వాళ్ళది అనుకున్నారో ఏంటో, ఇక్కడ దాకా వచ్చి అయితే చూసి అడిగేసి వెళ్తున్నారు. ఇదైతే నేను దంపేట తీసుకున్న బండి అయితే అని చెప్పిన. ఓకే అని చెప్పేసి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మనం ఇంకా చలో వెళ్ళిపోదాం ఇంటికి, అయిపోయింది కాబట్టి.